ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అర్ధరాత్రి ఢిల్లీ నుంచి వైజాగ్కు చేరుకుంటారు. రేపు విశాఖలో పుస్తకావిష్కరణ సభకు హాజరవుతారు. రేపు సాయంత్రం మళ్లీ ఢిల్లీ వెళ్తారు సీఎం చంద్రబాబు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి వేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ లేదా రేపు విచారణ జరగనుంది. మరోవైపు పోసానిని అరెస్ట్ చేసిన ఆదోని పోలీసులు కర్నూలు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను దూషించారు అన్న ఫిర్యాదుపై పోసానిపై ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోసానిని నిన్న గుంటూరులో అరెస్ట్ చేసి పీటీ వారెంట్పై తరలించారు ఆదోని పోలీసులు. ఆదోనిలో మెజిస్ట్రేట్ సెలవు కారణంగా కర్నూలు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ గాంధీ భవన్లో పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. నిన్న మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గాలపై సమీక్ష చేసిన మీనాక్షి నటరాజన్ ఎంత పెద్ద నాయకుడైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు పంపారు. సమావేశం ముగిసిన తర్వాత జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో ప్రత్యేకంగా సమావేశమై పటాన్ చెరువులో ఏం జరుగుతోందని ఆరా తీశారు. పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్లోనే చెప్పండి, గాంధీ భవన్ బయట మాట్లాడొద్దని క్లియర్ కట్గా చెప్పేశారు. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. పోక్సో కేసులో నోటీసులు అందుకున్న మాధవ్ విచారణకు మాత్రం భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా ప్రస్తావించినందుకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలి అంటూ ఇటీవల మాధవ్ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. తనకు నోటీసులు ఇవ్వడంతో అంతర్యుద్ధం తప్పదు అంటూ వ్యాఖ్యానించిన మాధవ్ ఇవాళ భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ పిటిషన్ దాఖలు చేశారు. వంశీని అరెస్ట్ చేసిన పటమట పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావించారు. ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు స్టేషన్లో ఫుటేజ్ కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 12వ రోజుకు చేరింది. డీ వాటరింగ్ చేస్తున్న నీటి ఊట ఆగట్లేదు. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊటతో మట్టి కూలుతోంది. కార్మికుల ఆనవాళ్లను జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. 7 అడుగుల లోతు తవ్విన మృతదేహాలు ఇంకా లభించలేదు. టన్నెల్లో మట్టి తొలగిస్తే తప్ప ముందుకు సాగేలా లేవు సహాయక చర్యలు. దీంతో కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసింది రెస్క్యూ టీం. టన్నెల్లో పిల్లర్లు వేసి కన్వేయర్ బెల్ట్ను విస్తరిస్తూ ఉన్నారు. మరోవైపు టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్కు మరో ప్రమాదం పొంచి వస్తోంది. ఏ క్షణంలోనైనా టన్నెల్ మరోసారి కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు చెబుతూ ఉన్నారు నిపుణులు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 25 వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 1532 సెంటర్లలో 9,96,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. వాచ్లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళ్తే ఎగ్జామ్ హాల్లోకి అనుమతిచ్చారు. ఏపీలో 2 స్థానాలకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజేందర్ ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి లక్ష్మణరావుపై 82,230 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో పేరాబత్తుల రాజశేఖర్ 8 రౌండ్లు ముగిసేసరికి సమీప ప్రత్యర్థి వీర రాఘవులపై 77,461 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజేతలను చంద్రబాబు అభినందించారు.
ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 7వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,886 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 45,833 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2 రోజులుగా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రానికి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తలుచుకుంటే నిద్ర రావడం లేదు అన్నారు సీఎం చంద్రబాబు. లెక్కలు చూస్తే అంతుపట్టడం లేదన్నారు. సూపర్ 6తో పాటు అనేక హామీలు ఇచ్చామని, కానీ ఖజానా చూస్తే దిక్కుతోచని పరిస్థితి ఉందన్నారు. కేంద్రాన్ని ఏమడగాలో కూడా అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాము అన్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో 2 సార్లు సమావేశమయ్యారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని కోరారు. అలాగే పీఎం కుసుమ్ కింద తెలంగాణలో మహిళా సంఘాలకు సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం 4,000 కోట్ల మెగావాట్లను సబ్సిడీ కింద ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం బకాయిలు 1,468 కోట్లు విడుదల చేయాలని కోరారు. తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు అన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో యాదాద్రి బోర్డు ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చిస్తారు. హెచ్ఎండిఏ విస్తరణ, టూరిజం పాలసీపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. 2వ దశ సమగ్ర కులగణనను మంత్రిమండలి ఆమోదించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, బడ్జెట్ సమావేశాల్లో ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి అనే విషయంపై ఈ కేబినెట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 22లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏడాది పూర్తయిన చర్యలు తీసుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న ధర్మాసనం, స్పీకర్ తీసుకునే చర్యలు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనేలా ఉండకూడదని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 25న ప్రాధాన్యత కింద తొలి కేసుగా తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును విచారిస్తామని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. వైస్ ఛాన్సలర్ల రాజీనామా ఏపీ శాసన మండలిని కుదిపేసింది. వీసీల రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ నియమించిన వీసీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏ విధంగా రాజీనామాలు చేయమని చెప్తారని బొత్స ప్రశ్నించారు. బెదిరించకపోతే ఇంతమంది ఎలా రాజీనామా చేశారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు మంత్రి లోకేష్. వైస్ ఛాన్సలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇచ్చిన లేఖలను మండలిలో చూపించారు. బెదిరించినట్లు లేఖల్లో ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్ల రాజీనామా చేశారని, ఆ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ తెలిపారు. వెంటనే తామిచ్చిన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులకు ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీనే చెల్లించనుంది విద్యాశాఖ. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మధ్యాహ్న భోజనం లెక్కలకు నమోదుకు రూపొందించిన ఎండిఎం యాప్ను ప్రస్తుతం హెచ్ఎంలు వినియోగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు బిల్లులను ప్రస్తుతం ప్రతి నెల 5వ తేదీన చెల్లిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇరు వర్గాలపై స్వల్ప లాఠీచార్జ్ చేశారు పోలీసులు.
పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఠాణా సర్కిల్, బంగ్లా సర్కిల్, అలాగే గాంధీ బజార్ వద్ద భారీగా మోహరించాయి పోలీస్ బలగాలు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో రాయచోటిలో దుకాణాలను మూసివేయించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావద్దని ఆదేశించారు ఎస్పీ. ఉద్రిక్తతల మధ్య వీరభద్రస్వామి వారి అశ్వవాహనోత్సవం జరిగింది. అనంతపురంలో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్ వద్ద 2 వ్యక్తులకు దొంగ నోట్లు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డాడు రవీంద్ర. అతని వద్ద 60 నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్ర చెప్పిన సమాచారం ఆధారంగా రైడ్ చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్ నుంచి 48,000 నకిలీ నోట్లతో పాటు ల్యాప్టాప్, ప్రింటర్, కట్టను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 అరెస్ట్ చేయాల్సి ఉంది అన్నారు అనంతపురం డీఎస్పీ.